వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న కాన్స్టిట్యున్సీ ఏదంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు. ఇది ప్రజెంట్ బాపట్ల ఎంపీ పరిధిలో ఉంటుంది. కొత్తగా జగన్మోహన్ రెడ్డి జిల్లాలు షఫలింగ్ చేసిన క్రమంలో బాపట్ల జిల్లా కిందకే ఈ కాన్స్టిట్యున్సీ కూడా సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ కూడా వెళ్ళడం జరిగింది. ఈరోజు సంతనూతలపాడు చూసినట్లయితే కూడా ప్రకాశం జిల్లాలోనే కొన్ని రిజర్వ్ నియోజకవర్గాలు లైక్ సంతనూతలపాడు కానీ, అదేవిధంగా ఎర్రగొండపాలెం, అదేవిధంగా కొండేపు లాంటి కాన్స్టిట్యున్సీలో ఇది కూడా ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ సంతనూతలపాడు అనేది. ఈరోజు చూసినట్లయితే టీడీపీ నుంచి అభ్యర్థిగా విజయ్ కుమార్ బరిలో దిగబోతూ ఉన్నారు ఆయన. అదేవిధంగా చూసినట్లయితే గతంలో ఒకసారి ఈయన కాంగ్రెస్ నుంచి కూడా ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. ఇక ఇక్కడ నుంచి చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ వైపు నుంచి మేరుగ నాగార్జున మంత్రి ఆయన, ఇప్పుడు కూడా ఇంకా క్యాబినెట్లోనే ఉన్నారు ఆయన, జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో. ఆయన తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి సంతనూతలపాడులో అభ్యర్థిగా నిలబెట్టే ప్రయత్నం అయితే చేశారు. ఇది ఒక సంచలన ప్రయోగం అని అనుకోవాలి జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఈ కాన్స్టిట్యున్సీ మీద. అసలు ప్రతిసారి కూడా ఈ కాన్స్టిట్యున్సీ మీద జగన్మోహన్ రెడ్డి ప్రయోగం చేస్తూనే వచ్చారు. బట్ 2014లో 2019లో 2 సార్లు కూడా ఈ ప్రయోగం జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అయింది. ఈ ప్రయోగం సక్సెస్ అయింది. అయితే ఈరోజు చూసినట్లయితే మనం ఇలాంటి పరిస్థితుల్లో సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ అనేది నిజంగా అనేక కీలక రాజకీయ పరిణామాలను అయితే తెర మీదకి తీసుకొస్తోంది. పేరుకి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అయినప్పటికీ వైఎస్ తర్వాత దాన్ని ఒంగోలులో కొంచెం అన్ని కాన్స్టిట్యున్సీలో కొంచెంగా ఉన్న భాగాలన్నింటినీ తీసుకొచ్చి సంతనూతలపాడు పేరుతో ఒక కాన్స్టిట్యున్సీని అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా అది రిజర్వ్డ్గా మారింది. అయితే ఇక్కడ పేరుకి సంతనూతలపాడు అయినప్పటికీ సంతనూతలపాడులో ఉండే మెజారిటీ మండలాలు ఒంగోలుకు దగ్గరగా ఉంటాయి. యాక్చువల్గా ఇది చూసినట్లయితే ఒంగోలు ఎంపీ పార్లమెంట్ కింద లేదు, బాపట్ల పార్లమెంట్ కిందకి వెళ్ళడం జరిగింది. అసలు ఒక వింత పరిణామాలు ఉంటాయి సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో. ప్రత్యేకించి చూసినట్లయితే ఒక మద్దిపాడు మండలం కానీ, నాగులపల్లిపాడు మండలం కానీ, అదేవిధంగా ఇలాంటి మండలాలు వన్ సైడ్ వేవ్ అయితే టీడీపీకి ఎన్నోసార్లు ఉంటూ ఉన్నప్పటికీ బట్ 14లో అండ్ దెన్ 19లో రెండు సార్లు కూడా టీడీపీకి సీట్ దూరం అయింది. ఎందుకంటే అదొక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కావడం, మెజారిటీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ లాగే టీడీపీ కూడా ఆ కాన్స్టిట్యున్సీ మీద అంత సీరియస్గా ఫోకస్ పెట్టకపోవడం కూడా అక్కడ మైనస్ అయిందని అనుకోవాలి. టీడీపీ ఎప్పుడు కూడా 14లో చూసినా 19లో చూసినా లాస్ట్ మీట్లో ఒక కొత్త అభ్యర్థిని తెచ్చి అక్కడ కీలక ప్రయోగానికి అయితే తెరదీసింది. అవి టీడీపీకి ఒక మైనస్గా మారింది అనుకోవాలి. గతంలో చూస్తే కాంగ్రెస్ హయాంలో దారా సాంబయ్య లాంటి వాళ్ళు అక్కడ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుచున్నారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత స్థానికంగా ఉన్న కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మొత్తం వైసీపీకి ట్విల్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. సో ఇలాంటి కాన్స్టిట్యున్సీస్ మీద బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళ ఎఫెక్ట్ కూడా ఎక్కువగానే, సుబ్బారెడ్డి లాంటి వాళ్ళ ఎఫెక్ట్ కానీ ఎక్కువగానే ఉంటూ వచ్చింది. అలాంటి కాన్స్టిట్యున్సీ నుంచి ఈ రోజున చూసినట్లయితే టీడీపీ తరఫున విజయ్ కుమార్ అభ్యర్థిగా ఉన్నారు. అదేవిధంగా మేరుగ నాగార్జున వైఎస్ఆర్సీపీ వైపు నుంచి ఇక్కడ అభ్యర్థిగా ఉన్నారు. ఇక టైటిల్ చూస్తే సంతనూతలపాడులో ఎగిరేది ఆ పార్టీ జెండానేనా అనే టైటిల్ని పెడతాం జరిగింది మనం. ఎందుకంటే ఇది టీడీపీకి అంత ఈజీ సీట్ కాదు, వైసీపీకి అంత ఈజీ సీట్ కాదు. ఈసారి పర్టికులర్గా కొన్ని రాజకీయ సమీకరణాల కారణంగా ఒక వింత పరిణామాలు అయితే ఇక్కడ చోటు చేసుకోబోతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు అనేక సర్వేల్లో వస్తున్నట్టు టీడీపీకి కనిపిస్తున్న ఒక వన్ సైడ్ వేవ్ అయితే ఆ పార్టీని గెలిపిస్తుంది అన్న ధీమా టీడీపీలో ఉంది. అందుకే కొంతమంది అభిప్రాయ సేకరణ తర్వాతే విజయ్ కుమార్ని అక్కడ అభ్యర్థిగా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం కూడా ఈ సంతనూతలపాడులో ఎవరి జెండా ఎగరబోతోంది అనే టైటిల్ని మనం హైలైట్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనం చూస్తే బిఎన్ విజయ్ కుమార్ గతంలో ఆయన 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది, పోటీ చేసి. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయనకు బాధ్య సివిల్ సర్వెంట్ కూడా ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. సో సోలోగా ఆ ఎమ్మెల్యేలో ఫస్ట్ టైం టికెట్ గెలుచుకున్నప్పటికీ ఆ ఎన్నికల్లో ఆయన గెలవడం కూడా జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పరిణామాల్లో విజయ్ కుమార్ టీడీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. ఒక సోలో ఇమేజ్ అయితే కొంతవరకు కూడా కాన్స్టిట్యున్సీలో క్రియేట్ చేసుకున్నారు. బట్ అప్పుడు మనం చూసినట్లయితే కూడా 2014 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చిన విజయ్ కుమార్ ఓడిపోవడం జరిగింది సంతనూతలపాడు నుంచి. అక్కడ మనం చూసినట్లయితే ఆ రోజున వైఎస్ఆర్సీపీ వైపు నుంచి ఆదిమూలం సురేష్, ఆయన కూడా మాజీ సివిల్ సర్వెంటే, ఆయన ఫస్ట్ టైం అక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి ఆయన అక్కడ పెట్టి ఒక ఎక్స్పెరిమెంట్కి అయితే తెరదీశారు. కానీ ఆ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఉన్నప్పటికీ కూడా బట్ విజయ్ కుమార్ ఓడిపోవడం జరిగింది. ఆదిమూలం సురేష్ ఎమ్మెల్యేగా గెలిచారు. బట్ అట్ ద సేమ్ టైం ప్రతిపక్షానికి పరిమితమైన విజయ్ కుమార్ అంతగా జనంలోకి చొచ్చుకు వెళ్ళిన సందర్భం అయితే లేదు. జనం నేతగా పేరు తెచ్చుకున్న సందర్భాలు కూడా తక్కువే. ఎట్ ద సేమ్ టైం వ్యక్తిగతంగా ఒక మంచివాడనో వివాదరహితుడనో ఒక ఇమేజ్ ఉన్నప్పటికీ కూడా బట్ జనంతో ఆ స్థాయిలో ఆయన కలిసి ఉండలేరు, కలివిడిగా వెళ్ళలేరు అని ఒక విమర్శ ఇప్పటికీ విజయ్ కుమార్ మీద ఉంది. ఇక అదే సమయంలో మనం చూసినట్లయితే ఆదిమూలం సురేష్ ప్రతిపక్షంలో ఉండి కూడా పార్టీ వాయిస్ని వినిపించే ప్రయత్నం చేస్తుంటే విజయ్ కుమార్ ఆ స్థాయిలో జనంలోకి ఎప్పుడూ వెళ్ళలేదని కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. అయినా
2014 ఓకే, 2019 ఎన్నికల సమయానికి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు ఆ రోజు మరోసారి విజయ్ కుమార్కి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఈసారి ఆదిమూలం సురేష్ వైసీపీ నుంచి పోటీ చేయలేదు, ఆయన ఎర్రగొండపాలెం పంపించడం జరిగింది. బట్ ఆ టైంలో చూసినట్లయితే టీజేఆర్ సుధాకర్ బాబు అక్కడ పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ తరపు నుంచి. ఈరోజు చూస్తే టీజేఆర్ సుధాకర్ బాబును కూడా జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారు. ఎక్కడో వేమూరు నుంచి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న నాగార్జున తీసుకొచ్చి ఇక్కడ ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు. ఇది టీడీపీకి ఎడ్జ్ తీసుకొస్తోందనేది ఈసారి టీడీపీ నేతలు అంచనాగా భావించాలి. అట్ ద సేమ్ టైం చూసినట్లయితే కూడా కొన్ని డిఫరెంట్ ఈక్వేషన్స్కి అయితే ఇక్కడ ఈ నియోజకవర్గం వేదిక కాబోతుంది. అవి కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సంతనోతులపాడులో వింత రాజకీయ సమీకరణాలు మనం చూస్తున్నాం. అసలు ఎలాంటి సంబంధం లేని మేరుగు నాగార్జున టీజేఆర్ సుధాకర్ బాబుని పక్కన పెడతానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. ఆయన మీద వచ్చిన ఒక వ్యక్తిగత ఆరోపణలు కానీ, ఒక అవినీతి ఆరోపణలు కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు అందరి మీద వచ్చిన ఒక విమర్శలు ఒక ఎత్తు అయితే, ఈరోజు కేవలం సుధాకర్ బాబు మీద వచ్చిన విమర్శలు అన్నీ కూడా మరొక ఎత్తు అని చెప్పుకోవాలి. ఒక దళిత ఎమ్మెల్యేగా ఉండి ఆ కాన్స్టిట్యున్సీని రిప్రజెంట్ చేస్తూ ఇసుక అక్రమాలు మొదలుకొని అనేక ఇష్యూల్లో టీజేఆర్ సుధాకర్ బాబు ఇన్వాల్వ్ అయిన తీరు పార్టీ పరువును కూడా బజార్ను పడేసింది. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కనీసం సుధాకర్ బాబుకి బుజ్జగించకుండానే, ఎలాంటి ఇంటిమేషన్ లేకుండానే ఆయన పక్కన పెడతాం జరిగింది. ఆ ప్లేస్లోకి తీసుకొచ్చి మేరుగు నాగార్జున ఇక్కడ ఈ రోజున వేమూరు ఎమ్మెల్యే ఆయన గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా వేమూరు ఎమ్మెల్యే. గత ఎన్నికల్లో నక్కా ఆనందబాబు లాంటి మినిస్టర్ని కూడా ఓడించారు మేరుగు నాగార్జున. అలాంటి నాగార్జునకు తన సెకండ్ టైం క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో భాగంగా మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది. అలాంటి నాగార్జున తీసుకొచ్చి ఆయనకి ఎలాంటి సంబంధం లేని ప్రకాశం జిల్లాకు తీసుకొచ్చి అది కూడా సంతనోతులపాడు కాన్స్టిట్యున్సీలో ఆయన ప్లాన్ చేసే ప్రయత్నం అయితే చేశారు జగన్మోహన్ రెడ్డి. నిజంగా ఇది ఒక వింత సమీకరణమే, వింత పోకడే అనుకోవాలి జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి చూస్తే. ఇక నాగార్జునకు నిజంగా ఆయన స్థానికుడు కాకపోవడం ఒక పెద్ద మైనస్ అయితే కాబోతోంది. ఇది ఒక మేజర్ పాయింట్గా మనం గుర్తుంచుకోవాలి. ఇక వైసీపీ అభ్యర్థిగా మంత్రి మేరుగు నాగార్జున, ఈయన స్థానికుడు కాకపోవడం మాత్రం ఆయనకు నిజంగా మైనస్దే. అది ఎంతవరకు కూడా విజయ్ కుమార్ తనకు అనుకూలంగా మార్చుకుంటారనేది కూడా చూడాలి. ఎప్పుడైతే లోకేష్ లాంటి వాళ్ళు పాదయాత్ర చేసే క్రమంలో అటు అద్దంకి, అదేవిధంగా పర్చూరు పరిసర ప్రాంతాల్లో ఏ స్థాయిలో సక్సెస్ అయిందో, బట్ సంతనోతులపాడులో కూడా విజయ్ కుమార్ కంటే మిగతా నేతలే, ద్వితీయ శ్రేణి నేతలంతా లోకేష్ పాదయాత్రను ఆ స్థాయిలో సక్సెస్ చేశారన్న కొన్ని వాదనలు అయితే వినిపించాయి. అప్పుడే విజయ్ కుమార్ను, అదేవిధంగా స్థానికంగా ఉన్న ద్వితీయ శ్రేణి నేతలందరినీ కూడా చంద్రబాబు నాయుడు పిలిపించుకునే ప్రయత్నం చేశారు. అందరినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. విజయ్ కుమార్కి కూడా కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. పూర్తిగా స్థానిక నేతలను కలుపుకొని ముందుకు వెళ్ళాలి, ఎలాంటి ఇగోస్కు నెగోషియేషన్స్కు తావి వద్దని క్లియర్ కట్ ఇండికేషన్ అయితే ఇచ్చున్నారు. అసలు ఒక దశలో విజయ్ కుమార్కి టికెట్ ఇస్తారా ఇవ్వరా అనే కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. బట్ చంద్రబాబు నాయుడు మాత్రం తాను అన్న మాటకే కట్టుబడి ఈరోజు విజయ్ కుమార్ వైపే మొగ్గు చూపడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్న ఒక ఏదైతే టీడీపీ వేవ్ ఈ రోజున విజయ్ కుమార్కి ఎడ్జ్ తీసుకొస్తుందని కూడా అనుకుంటున్నారు. ఈయన స్థానికుడు కాకపోవడం మెయిన్గా, లాస్ట్ మినిట్లో ఈయనకి టికెట్ అనౌన్స్ చేయడం మేరుగు నాగార్జునకి, ఇది కూడా వైసీపీకి ఒక సెట్ బ్యాక్ కాబోతోందనే కొన్ని అంచనాలు అయితే వినిపిస్తున్నాయి అక్కడ స్థానికంగా. ఇక టీడీపీ అభ్యర్థిగా బొమ్మాజీ విజయ్ కుమార్ అంటూ కూడా చూస్తున్నాం. మూడోసారి ఆయన 2 సార్లు ఓడిపోయారు. కాంగ్రెస్ ఒక్కసారి ఆయన ఎమ్మెల్యేగా గెలుచున్నారు. 14 and 19 2 సార్లు ఆయనకే టికెట్ ఇచ్చున్నారు. 2 సార్లు కూడా, ఒకసారి ఆదిమూలం సురేష్ మీద, రెండోసారి చూసినట్లయితే ఏదైతే మొన్నటి ఎన్నికల్లో సుధాకర్ బాబు చేతిలో కూడా ఆయన ఓడిపోయినారు టీడీపీ నుంచి. బట్ చంద్రబాబు నాయుడు 2 సార్లు ఓడిపోయినా మూడోసారి కూడా బొమ్మాజీ విజయ్ కుమార్ వైపే మొగ్గు చూపున్నారు. ఇది మరి ఆయన ఎంతవరకు తనకు అనుకూలంగా మార్చుకుంటారు? పార్టీ తను ఓడిపోయినా తను ఎక్కడ అవమానించి పక్కన పెట్టకుండా, జగన్మోహన్ రెడ్డి చేసిన తరహాలో పక్కన పెట్టకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు తన్నే పరిగణలోకి తీసుకున్నారు. మరి ఆ క్రెడిబిలిటీనైనా విజయ్ కుమార్ అనే అతను నిలబెట్టుకుంటారా లేదా అనేది కూడా మనం చూడాల్సి ఉంది ఈ రోజున. ఇక మేరుగు నాగార్జున లోకల్ కాకపోవడం ఆయనకు మైనస్ కాబోతోందా? నిజంగానే మైనస్ కాబోతోంది. ఎందుకంటే తనకు వేమూరు టికెట్ నుంచి తప్పించి సంతనోతులపాడికి వెళ్ళమన్న తర్వాత చాలా రోజుల పాటు అసలు ఆ కాన్స్టిట్యున్సీ ముఖమే చూడలేదు ఆయన. సో మంత్రిగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్రానికే మంత్రి అయినా, ప్రతి కాన్స్టిట్యున్సీకి కూడా మంత్రి అయినా సంతనోతులపాడికి పంపడం మీద పూర్తిగా ఆయన ఒక డిఫెన్స్లో పడి అసలు వారం రోజులు బయటికే రాలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. అసలు తనకి ఎలాంటి సంబంధం లేని కాన్స్టిట్యున్సీకి జగన్మోహన్ రెడ్డి పంపించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా ఆయన వాపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు మేరుగు నాగార్జునకి అయితే ఒక కొత్త ఎగ్జామ్ రాసినట్టే, ఎలాంటి సంబంధం లేని ఎగ్జామ్ రాసినట్టే సంతనోతులపాడు కాన్స్టిట్యున్సీ అనేది. ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు అటు మద్దిపాడు మండలం కానీ, ఇటు నాగులుపులపాడు కానీ, అలా ఒక సంతనోతులపాడు కానీ, ఇలాంటి కొన్ని డిఫికల్ట్ మండలాలను అయితే ఆయన ఫేస్ చేయాల్సి ఉంటుంది. అటు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఎంత వైసీపీకి ట్విల్ట్ అయినా లోకల్ అభ్యర్థి కూడా అక్కడ ఆయనకున్న ఇమేజ్ కూడా అక్కడ మేజర్ రోల్ ప్లే చేయబోతోంది రేపటి ఎన్నికల్లో. అందుకే ఇక్కడ మేరుగు నాగార్జునకు నిజంగానే సంతనోతులపాడు అనేది ఒక నల్లేరు మీద నడక అని మనం చెప్పలేం. అలాగని ఈ టోటల్గా టీడీపీ వేవ్ కనిపించినా కూడా ఈరోజు విజయ్ కుమార్కి టఫ్ ఫైట్ అనే చెప్పుకోవాలి. టిల్ ఎండ్ వరకు కూడా ఆయన ఎన్నికల్లో టఫ్ ఫైట్ ఇవ్వాల్సిందే అటు మేరుగు నాగార్జునకు. సో అందుకే వన్ సైడ్గా అతను గెలుస్తాడా ఇతను గెలుస్తాడా అనేది అయితే మనం ఎజ్యూమ్ చేయలేము ముందుగానే.
ఈరోజు టీడీపీ చేయించుకున్న సర్వేలో కూడా ఇదే అంశం అయితే హైలైట్ అవుతూ వస్తుంది. ఇక్కడ చూస్తే విజయ్ కుమార్ ఎవరిని పట్టించుకోరనే విమర్శ, మేరుగు నాగార్జునకి ఎంత స్థానికుడు కాదనే ఒక విమర్శ ఉందో, బట్ అలాంటి మేరుగు నాగార్జున కూడా గత ఎన్నికల్లో గెలవడం జరిగింది బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి వేవా లేకపోతే ఆయన ఒక ఓన్ ఇమేజా అనేది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎక్స్పోజర్ ఉంది కాబట్టి, మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన తీసుకొచ్చి ఇక్కడ ప్లాన్ చేసే ప్రయత్నం అయితే జరిగింది సంతనూతలపాడులో. అయితే అట్ ద సేమ్ టైం విజయ్ కుమార్కి సంబంధించి ఆయన తన క్యాడర్ను కానీ పార్టీ క్యాడర్ను పట్టించుకోరనే ఒక విమర్శ ఉంది. అంత ఈజీగా జనంలో ఆయన మింగిల్ కాలేరనే ఒక విమర్శ ఉంది. వ్యక్తిగతంగా మాత్రం ఆయన మీద ఒక క్లీన్ ఇమేజ్ ఉంది, ఒక వివాద రహితుడనే పేరు కూడా ఉంది. బట్ తనకంటూ కూడా ఒక ఆ క్లీన్ ఇమేజ్ ఉన్నప్పటికీ దాన్ని ఎంత జనంలోకి తీసుకెళ్లడంలో మాత్రం ఆయన ఎప్పుడూ వెనుకబడే ఉంటారు. తనను తాను ఎక్స్పోజ్ చేసుకోవడంతో పాటు పార్టీ అంచనాలను కానీ అందుకోవడంలో ఎప్పుడు కూడా ఆయన విఫలమవుతుంటారనే ఒక విమర్శ ఉంది. బట్ జనాన్ని పూర్తిగా తన క్యాడర్ని కూడా తనతో వెంట నడిచే వాళ్ళని కూడా పట్టించుకోరనే ఒక విమర్శ ఉంది. ఎందుకంటే అక్కడ స్థానికంగా టీజీఆర్ సుధాకర్ బాబు మీద ఆయనకు ఓటేసిన చాలామంది నేతలే, వైఎస్ఆర్సీపీ నేతలే ఆయన మీద తిరుగుబాటు చేశారు మండలాల్లో మీటింగ్లు పెట్టుకుని. మరి అలాంటి ఒక డిఫికల్ట్ కాన్స్టిట్యున్సీ అది సంతనూతలపాడు అనేది. అటు అగ్ర సామాజిక వర్గాల ఓట్ బ్యాంక్ కూడా అక్కడ ఎక్కువగానే ఉంటుంది. అక్కడ ఎమ్మెల్యేగా నిలబడిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరినీ కలుపుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఈయనకి అది ఒక మైనస్ ఇష్యూ అనుకోవాలి. మరి చంద్రబాబు నాయుడు మాత్రం ఈసారి అలాంటి సిచ్యువేషన్లో కూడా విజయ్ కుమార్ వైపు మొగ్గు చూపారు, ఈ సాఫ్ట్ కార్నర్ వైపే. మరి ఏ స్థాయిలో విజయ్ కుమార్ ఆ చంద్రబాబు నాయుడు తన మీద ఉన్న గుడ్ లుక్స్ని నిలబెట్టుకుంటారనేది కూడా మనం చూడాలి ఈసారి. అదేవిధంగా గ్రౌండ్లో వన్ సైడ్ వేవ్ ఎవరికీ లేని పరిస్థితి ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. అటు విజయ్ కుమార్ వైపు స్థానిక పరిస్థితులు మొగ్గు చూపుతాయా, ఇటు మేరుగు నాగార్జున వైపు మొగ్గు చూపుతాయా అనే అంశానికి సంబంధించి అయితే వన్ సైడ్ వేవ్ ఎవరికి లేని పరిస్థితి. అక్కడ విజయం కూడా రేపు దోబూచులాట ఆడే అవకాశం ఉంటుంది. చాలా తక్కువ మెజారిటీతోనే, ఎవరు గెలిచినా తక్కువ మెజారిటీతో గెలిచే అవకాశం ఉందని కొన్ని అంచనాలు వస్తున్నాయి సర్వేలో. అయితే ఎక్సెప్ట్ ఇక్కడ చూసినట్లయితే టీడీపీ వన్ సైడ్ వేవ్ కనిపిస్తే తప్ప. దట్టు మనం చూసినట్లయితే టీడీపీ తన గత చరిత్ర చూసుకున్నట్లయితే మెజారిటీ కాన్స్టిట్యున్సీస్ ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీస్లో ఎప్పుడూ టీడీపీ వెనుకబడుతూనే ఉంటుంది. దాదాపు 15 ఏళ్ళుగా అంటే 3 సార్లుగా టీడీపీ ఓడిపోయిన ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీ సీట్లే చాలానే ఉన్నాయి. ఆల్మోస్ట్ 3 సార్లుగా ఓడిపోయిన సీట్లు 50కి పైగానే ఉన్నాయి. అలాంటి కాన్స్టిట్యున్సీలో ఒకటి అనుకోవాలి సంతనూతలపాడు అనేది. మరి ఈ కాన్స్టిట్యున్సీ మీద చంద్రబాబు నాయుడు అంతగా ఫోకస్ పెట్టలేదనే పార్టీ అధిష్టానం వైపు నుంచి కూడా విమర్శలు ఉన్నాయి. ఫోకస్ పెట్టుంటే విజయ్ కుమార్ ఈరోజు ఇంకా అగ్రెసివ్గా పనిచేసేవాళ్ళన్న ఒక విమర్శ అయితే ఉంది. మరి ఇలాంటి హడ్డిల్స్ను దాటుకొని మేరుగు నాగార్జున అయితే మాత్రం ఇదంతో పోలిస్తే రాజకీయాల్లోకి లేట్గా వచ్చినా బట్ అతను మంత్రి కూడా అయి ఉన్నారు ఫస్ట్ అటెంప్ట్లోనే. మరి అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు టఫ్ ఫైట్కి అయితే సంతనూతలపాడు వేదిక కాబోతోంది. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఆదిమూలం సురేష్కి ఒక వర్గం ఉంది, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన సుధాకర్ బాబుకి మరో వర్గం ఉంది. వీళ్ళందరూ కూడా ఈరోజు ఈయనకి ఎడ్జి తీసుకొచ్చే అవకాశం ఉందని ఒక అంచనా ఉంది. బట్ సుధాకర్ బాబు తన మార్చడం ఇష్టం లేని కారణంగా మేరుగు నాగార్జునకు వ్యతిరేకంగా పనిచేస్తారనే వాదనలు కూడా ఉన్నాయి. లెట్స్ సీ, మరి ఇద్దరికి కూడా ఇది ఒక టఫ్ కాన్స్టిట్యున్సీ అనే చెప్పుకోవాలి వింత రాజకీయ పరిణామాల మధ్య. మరి ఇక్కడ ఇద్దరు ఎలా తలపడబోతున్నారు, ఎవరిని విజయం వరించబోతుంది అనేది మాత్రం ఇప్పుడు ఒక హాట్ టాపిక్ అయింది. అందుకే అక్కడ ఈ సీట్ కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక హాట్ సీట్గా మారబోతోంది అన్నది వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.